నా మాట విను పద్దు. వాడు కాకపోతే ఇంకొకడు ప్రేమించినోడు వదిలేశాడని ఇలా పిచ్చిదాని అయిపోతే ఎలా చెప్పు? ప్రేమ శాశ్వతం కాదు, సరేనా? జాగ్రత్త, బాధపడకే. స్నేహ, నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? అవునులే కానీ నువ్వేంటి ఎవరికో ప్రేమ గురించి క్లాస్ లో కొటేషన్లు చెప్తున్నావు? ఏంటి కథ? అదొక విషాద కథ. నా ఫ్రెండు ఒక అబ్బాయిని మనసారా ప్రేమిస్తే వాడు హ్యాండింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడంట. పాపం డిస్టర్బింగ్ మూడ్ లో ఉంటే ఓదారుస్తున్నాను అంతే. ఓ సంతేనా? ఈ కాలంలో ఇవన్నీ మామూలే కదా, లైట్ తీసుకోమని చెప్పు. అదే చెప్పానులే. స్నేహ, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? అమ్మో, నేనా? అయ్యో, నేను ఎవరినైనా నువ్వు హత్య చేసావా అని అడగలేదు, ప్రేమిస్తున్నావా అని అడిగాను అంతే. మా అమ్మ కాని పెద్దమ్మ గాని వినుంటే మనల్ని ఇక్కడే పాతరేసేవాళ్ళు. ఎందుకు? మీ ఇంట్లో ప్రేమ పెళ్లి అంటే ఒప్పుకోరా? మరి రుద్రా సారు ఎవరినో అమ్మాయిని ప్రేమిస్తే ఒప్పుకున్నారంట కదా. కరెస్ట్ కరెస్ట్, చదువు మీదే ఉండాలి. అన్నట్టు నాకు తెలియక అడుగుతాను, రుద్రా సారు ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుంది? తన గురించి ఎందుకు అడుగుతున్నావు? అయ్యో, ఊరికే టాపికింగ్ వచ్చింది కదా అని అడిగాను అంతే. తను అంత అందగత్తె కాదేమో కదా? లేదు, తను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అవునా? రుద్రా సార్తో సమానంగా అయితే ఉండి ఉండరులే. లేదు గంగా, వాళ్ళ జంట పర్ఫెక్ట్ గా ఉండేది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకో. ఓ, వాళ్ళది నిజమైన ప్రేమ కాదనుకుంటా. అదేదో అంటారే, ఆకర్షణ అని. ఇన్ఫాచ్యుయేషన్. అదే 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 అయి ఉంటుంది. లేదంటే ఆ అమ్మాయికి వీరు సరికి ఎప్పుడు బిజినెస్ తప్ప వేరే ఏమీ పట్టదు. ఇంకా ఆ సూర్య గారంటారా, సమస్య లేదు, అడిగి వేస్టింగ్. అనసూయ గారిని అయ్యో అసలే అడగలేను. ఇందుమతి గారిని అడిగితేనేమో అయ్యో వద్దులే, టైం అంతా తినేస్తారు. ఇంకా మిగిలింది ఇద్దరే, ప్రీతి, ప్రమీల. ఎస్, వాళ్ళిద్దరి నుంచే రాబడతా. ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయండి? దట్టు ఒకే నెంబర్ నుంచి. కాల్ మీ సార్. ఎవరై ఉంటారో? వీళ్ళిద్దరు కూడా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఎలా అడగాలి? ఇప్పుడు ఏం చదవాలో కూడా తెలియట్లేదే. ఫోన్ వచ్చింది. ఇందుమతి గారు, నాకు ఫోన్ వచ్చింది. వాట్ ఫోన్ కాలు?
వాట్ కమింగ్? ఓఎంజీ. ఏ ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసింది. ఏమైంది నీకు? ఎందుకలా పిచ్చి పట్టిందని అరుస్తున్నావు? మీ ఫోన్ వచ్చి అది నేను ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్. ఎవరు చేశారు? అది మీ మా అమ్మ గురించి. వీఆర్ కంప్లీట్లీ క్లోజ్డ్ బ్రో. ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు. శకుంతల అత్తయ్య కూడా మీ చేయి జారిపోయినట్టే. రుద్ర, మీ పెద్దమ్మని తీసుకొస్తాను. లాయర్ గారి ద్వారానే తనకి నిజం తెలియాలి. నీ మీదున్న అపవాదు తొలగిపోవాలి. నిన్ను తను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. ఇదంతా నేను చూడాలి. ఒక్క నిమిషం పెదనాన్న. మీరిప్పుడు ఈ విషయం పెద్దమ్మతో చెప్పినంత మాత్రాన తను వెంటనే నన్ను క్షమించదు, భాను మరణాన్ని మర్చిపోదు. పెద్దమ్మ కోరుకునేది ఒక్కటే, భాను మరణానికి న్యాయం జరగడం. అది జరగాలంటే భానుని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి.